హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఏపి ఎస్టీ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ప్లాంట్ గురించి, లాస్ట్ వీడియోలో మనకి వీటి ప్లాంట్ ఎట్లా అని తెలుసుకున్నాం కదా. ఈ సేల్స్ ఆఫీస్లో ఇదన్నా డిస్కస్ చేసాము లాస్ట్ వీడియోలో. సో ఎవరైనా మిస్ అయి ఉంటే మీరు వెళ్ళి అవి చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ వీడియోస్ మీకు ఒక ఐడియా వస్తుంది. సేల్స్ యాక్ట్, డిస్ట్రిబ్యూషన్ డివిజన్, ఇవన్నీ సేల్స్ ఆఫీస్ అన్నీ చెక్ చేసి ఇప్పుడు ప్లాంట్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ ప్లాంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఓకే, హియర్ ఇది ప్లాంట్ అనమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. సో మనం ఎక్కడైనా ఎస్ఏపిలో ప్లాంట్ అని వచ్చినప్పుడు అది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఎక్కడైతే మనకి ప్రోడక్ట్ అనేది మీకు తయారు చేస్తారో దాన్ని ప్లాంట్ అంటాము. ఆ ప్లాంట్లో ఎట్లా వస్తుంది, ఎట్లా జరిగింది అంటే ఈ ప్లాంట్ కనుక తీసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ చూసారు కదా, డయాగ్రామ్లో చూసినట్టు మీకు ఇక్కడ రా మెటీరియల్ వస్తుంది. విల్ షో యూ. Okay. So here మీకు ఇక్కడ ఈ ప్లాంట్లో ఇది ఎంట్రీ అనమాట, ఇది ఎగ్జిట్ ప్లాంట్కి. డయాగ్రామాటికల్గా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇది ఎంట్రీ పాయింట్. మనకి ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఈ కంటైనర్స్లో మనకి రా మెటీరియల్ అనేది వస్తుంది. సో ఈ రా మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ చేస్తారు. రా మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఒక రా మెటీరియల్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం రా మెటీరియల్ అంటే ఎట్లా తీసుకున్నామంటే, సో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి రా మెటీరియల్ ఏమైంది, బ్రిక్స్ కానీ సిమెంట్ కానీ ఇట్లా అవుతుంది కదా. అట్లాగే సేమ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి రా మెటీరియల్ వచ్చేసి ఇక్కడ అన్లోడ్ చేస్తాము. ఇక్కడ అన్లోడ్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం కదా, కార్ కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఇట్లాంటి అన్నిట్లో. సో వాటికి ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలంటే ఇక్కడ రా మెటీరియల్ కావాలా. ఈ రా మెటీరియల్ కావాల్సినప్పుడు ఈ రా మెటీరియల్ వస్తుంది. రా మెటీరియల్ ఇక్కడ అన్లోడ్ చేస్తారు. ఇక్కడ స్టోరేజ్ డిపార్ట్మెంట్, ఇప్పుడు పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రొడక్షన్ వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పర్చేజ్ చేసిన రా మెటీరియల్ వచ్చిందా రాలేదా, కరెక్ట్ స్టాక్ అది వచ్చిందా రాలేదా, అది ఎంత వచ్చింది ఏంది అని చెప్పి ఇక్కడ చెక్ చేస్తారు. ఇట్లా చెక్ చేసిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ ఉంది. రా మెటీరియల్ మొత్తం వీడికి అట్లా పడేయలేరు కదా, ఒక స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. అక్కడ ఆ స్టోరేజ్లో అక్కడ పెడతారు. సరే, అక్కడ పెట్టిన తర్వాత వచ్చిందని ఏం చేస్తారంటే వీళ్ళు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చెక్ చేస్తారు. సో మనకి కరెక్ట్ క్వాంటిటీ వచ్చిందా, మనం ఎంతైతే ఆర్డర్ చేసామో అంత క్వాంటిటీ వచ్చిందా, ప్లస్ మనం ఏవైతే క్వాలిటీ కావాలన్నా ఆ క్వాలిటీ వచ్చిందా లేదని చెక్ చేస్తారు. చెక్ చేసి అంతా ఓకే అనుకున్న తర్వాత ఇది ఇక్కడ స్టోర్ చేస్తారు ఈ స్టోరేజ్ లొకేషన్లో. సో ఇది రా మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్. సో ఈ రా మెటీరియల్ స్టోర్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఇది ప్రొడక్షన్ ఏరియా. ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ రా మెటీరియల్ వచ్చింది వీళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్తారు. సో మాకు ఈ రోజు మాకు ఎంత రా మెటీరియల్ కావాలి, మాకు ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి ఎంత రా మెటీరియల్ కావాలని చెప్పేసి వీళ్ళకి అడిగినప్పుడు వీళ్ళు ఈ రా మెటీరియల్ అనేది వీళ్ళకి సప్లై చేస్తారు. సో ఆ సప్లై చేసిన దాన్ని వీళ్ళు రా మెటీరియల్ని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ ఏరియాలో ప్రాసెస్ చేస్తారు. సో వీళ్ళేంది ఒక ప్రాసెస్ చేసేటప్పుడు మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 అని చెప్పేసి ఉన్నాయి కదా ఇక్కడ. ఫస్ట్ వీళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని సో ఒక ఎండ్ ఆఫ్ ది డే, ఇప్పుడు 2 days 3 days ఇట్లా చేశారు. దానికి ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళకి ఒక సెమీ ఫినిష్డ్ గూడ్ అనేది ఒకటి తయారు చేయండి. సెమీ ఫినిష్డ్ అనమాట. వీళ్ళు ఆ రోడ్డు వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని ఒక చోట వర్క్ అట్లా పడేయారు కదా. సో ఒక చోట స్టోర్ చేస్తారు. ఈ సెమీ ఫినిష్డ్ గూడ్స్ అనేది ఒక స్టోర్ చేస్తారు. దానికి ఒక స్టోరేజ్ లొకేషన్ కావాలి. తర్వాత ఈ ప్రాసెస్ 1లో ఒక డిపార్ట్మెంట్ ఉందనుకోండి, వీళ్ళు చేసిన సెమీ ఫినిష్డ్ గూడ్స్ అనేది ఒక చోట స్టోర్ చేస్తారు ఈ స్టోరేజ్ లొకేషన్లో. తర్వాత ఈ ప్రాసెస్ 2 ఇది ఇంకొక డిపార్ట్మెంట్. వీళ్ళు ఏం చేస్తారు, ఏదైతే ఇక్కడ ఉందో సెమీ ఫినిష్డ్ గూడ్స్, నెక్స్ట్ దీన్ని వీళ్ళు తీసుకొని వీళ్ళకి ఏదైతే చేయగలరో అది చేస్తారు. తర్వాత వీళ్ళు చేసిన తర్వాత
తర్వాత ఇది స్టేజ్ 1 అయితే ఇది స్టేజ్ 2 అయింది. వీళ్ళు చేసిన తర్వాత కూడా అది ఇంకా సెమీ ఫినిష్డ్ కూడా, అది ఇంకా ఫుల్ ప్రోడక్ట్ అనేది అవ్వలేదు. సో వాళ్ళు మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇది స్టోరేజ్ లొకేషన్. సో ఇక్కడ మనకి మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. దీనికి రా మెటీరియల్ స్టోర్ చేయడానికి ఒక స్టోరేజ్ లొకేషను, సెమీ ఫినిష్డ్ గూడ్స్కి ఒక స్టోరేజ్ లొకేషను. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తారు, ఈ సెమీ ఫినిష్డ్ గూడ్స్ అని ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొని వాళ్ళు చేసి ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఇది ఇప్పుడు ఫినిష్డ్ గుడ్ అయింది ఇప్పుడు దీన్ని. సో ఈ ఫినిష్డ్ గూడ్స్ అనేది ఒక చోట స్టోర్ చేస్తారు. ఇది దీంట్లో కూడా ఫినిష్డ్ గుడ్ 1, ఫినిష్డ్ గుడ్ 2 ఉంటుంది. అంటే ఏంటి, ఇది ఇంకా ఫినిష్డ్ గుడే కానీ క్వాలిటీ చెక్ చేయలేదు. ఈ ఫినిష్డ్ గుడ్ అని ఇప్పుడు ఆ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఇదంతా ఓకే అయిన తర్వాత అది ఫుల్లీ ఫినిష్డ్ గుడ్ అయింది అనమాట. సో దానివల్ల దీన్ని ఫినిష్డ్ గుడ్ 1 అంటాము. ఇది ఒక స్టోరేజ్లోకి స్టోర్ చేస్తారు. తర్వాత దీన్ని తీసుకెళ్ళి క్వాలిటీ చెక్ చేస్తారు. క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ చెక్ చేసిన తర్వాత ఇదంతా ఓకే అనుకుంటే వాళ్ళు ఇంకోసారి స్టోరేజ్ చేస్తారు దీన్ని, ఈ ఫినిష్డ్ గుడ్. సో ఇక్కడ మల్టిపుల్ స్టోరేజ్ లొకేషన్ ఉంది. దేనికి రా మెటీరియల్ స్టోరేజ్ చేయడానికి ఒక స్టోరేజ్ లొకేషన్, సో సెమీ ఫినిష్డ్ గుడ్స్ అనేవి స్టోరేజ్ చేయడానికి ఒక స్టోరేజ్ లొకేషన్, ఫినిష్డ్ గుడ్స్ స్టోర్ చేయడానికి ఒక స్టోరేజ్ లొకేషన్. సో ఇవన్నీ మనకి మల్టిపుల్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఏమైంది, సో ఫైనల్గా ఇక్కడ ఏం చేస్తామంటే ఫినిష్డ్ గుడ్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఉండింది. సో ఇక్కడ ఏమి ఒక కార్ ఎగ్జాంపులే తీసుకున్నాము. సరే సింపుల్ ఎగ్జాంపుల్ కావాలంటే మనకి సరే కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ఇక్కడ కార్ ఎగ్జాంపుల్కి ఏంటంటే ఇక్కడ రా మెటీరియల్ వచ్చింది. మా మెటీరియల్ తీసుకున్న తర్వాత వాడిని క్వాలిటీ చెక్ చేశారు, వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ఏదో బాడీ కానీ లేకపోతే ఏదో ప్రిపేర్ చేశారు, దానికి ఇంజన్ కానీ ఏమన్నా చేశారు, దాన్ని ఇక్కడ ఉంది. తర్వాత ఆ బాడీని ఇక్కడ ఫిట్ చేశారు, దాన్ని ఇక్కడ పెట్టారు. తర్వాత దీనికి వచ్చేసి ఆ బ్యాటరీ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ పెట్టారు. లాస్ట్ ఇక్కడ స్టీరింగ్ కానీ ఇవన్నీ ఇక్కడ సెట్ చేశారు. దానికి వచ్చేసి ఫైనల్ చెక్ చేశారు ఇది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది ఈ కార్ అనేది, ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది. ఇది మేబీ ఎస్యూవీ కానీ సిడన్ కానీ ఏదో ఒకటి ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది. తర్వాత ఇదేమైంది, దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ స్టోరేజ్ లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి కదా. సో ఎవరైతే మనకి డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళకి సప్లై చేయాలి కదా. సో ఆ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అనేవాళ్ళు వాళ్ళకి సప్లై చేయడానికి ఇవన్నీ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇది ప్లాంట్ కాబట్టి ఇక్కడి నుంచి కాకుండా వీళ్ళంతా ఒక స్టోరేజ్లో ఒక వేర్ హౌస్లో పెట్టుకుంటారు ఈ ప్రోడక్ట్స్ అంతా. సో దీన్ని తీసుకెళ్ళి వీటిని వేర్ హౌస్కి పంపించాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు, ఎక్కడ ఏ వేర్ హౌస్కి పంపించాలని చెప్పేసి ఇక్కడ డిసైడ్ చేసి ఇక్కడ ఒక డెలివరీ క్రియేట్ చేస్తారు. డెలివరీ క్రియేట్ చేసి ఇక్కడ ఇక్కడ డెలివరీ క్రియేట్ అయింది, ఇక్కడ పికింగ్ ప్యాకింగ్ అయింది. ఇక్కడ షిప్పింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. ఈ షిప్పింగ్ పాయింట్ ఏంటంటే ఈ షిప్పింగ్ పాయింట్ నుంచి మన ప్లాంట్ నుంచి బయట వేరే హౌస్కి ఇది షిప్ అయింది, దాన్ని షిప్పింగ్ పాయింట్ అంటారు. ఇక్కడ మాన్యువల్ షిప్పింగ్ పాయింట్, ఆటోమేటిక్ షిప్పింగ్ పాయింట్ అని ఉంటాయి. కొన్నిసార్లు ఏముంది మనకి వేర్ హౌస్ నియర్ బై ఉంది, లేకపోతే ప్రోడక్ట్ తీసుకెళ్ళి డైరెక్ట్ చేయొచ్చు అనుకోండి. సో ఇక్కడ మాన్యువల్ షిప్పింగ్ పాయింట్, ఇప్పుడు మనం కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, ఆ కార్ని ఏం చేసి మాన్యువల్గా డ్రైవ్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళచ్చు. సో అది మాన్యువల్ షిప్పింగ్ పాయింట్ అది. ఇప్పుడు మనం ఏంది ఆ కార్ని అట్లా మాన్యువల్గా కాదు, ఒక కంటైనర్లో కార్లన్నీ ఎక్కిచ్చేసి దాంట్లో పెట్టేసి అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి వేర్ హౌస్లో పెట్టవచ్చు. సో దాన్ని తీసుకెళ్ళి ఆ వేర్ హౌస్లో పెట్టడానికి ఇక్కడ ఆటోమేటిక్ షిప్పింగ్ పాయింట్, దీన్ని కంటైనర్లో తీసుకెళ్ళదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్ షిప్పింగ్ పాయింట్. సో ఇక్కడ మాన్యువల్ షిప్పింగ్ పాయింట్, ఆటోమేటిక్ షిప్పింగ్ పాయింట్ 2 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమైనా అన్ని కంటైనర్స్లోకి వచ్చినాయి, కంటైనర్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి గేట్ లేకుండా. సో ఇదంతా ఒక ప్లాంట్లో ఇదంతా ప్లాంట్లో జరిగింది. ఇక్కడ మీకు ప్లాంట్లో జరిగింది కాబట్టి సరే ఇక్కడ నుంచి ప్లాంట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అవి వేర్ హౌస్లోకి వెళ్తాయి. వేర్ హౌస్లోకి ఎట్లా వెళ్తాయి అంటే ఇది ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఇప్పుడు ముంబై ఈ సిటీ ఉంది. ఈ ముంబైకి నియర్ బై అవుట్స్కట్స్లో ఒక మనకి ప్లాంట్ ఉంది అనుకున్నాం. మేబీ సిటీలో మేబీ వేర్ హౌస్ ఉండొచ్చు. సో ఈ ఫినిష్డ్ గూడ్స్ అనేవి ఈ వేర్ హౌస్కి వెళ్ళి వేర్ హౌస్లో స్టోరేజ్, మళ్ళీ వేర్ హౌస్లో ఈ స్టోరేజ్ లొకేషన్ వచ్చి ఇక్కడ స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి వేర్ హౌస్ అనమాట. సో అక్కడ పెట్టి అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఏది రీటైల్ షోరూమ్స్ ఉంటాయి కదా, ఆ షోరూమ్స్కి ఇక్కడి నుంచి వెళ్తారు. సో ఎప్పుడైనా మనం చూడండి ఆ షోరూమ్కి మనం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వాళ్ళు వేర్ హౌస్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ కార్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడి నుంచి సేల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ప్లాంట్కి వెళ్ళి తీసుకుంటారు అనమాట, మధ్యలో వేర్ హౌస్ ఉంటుంది, ఆ వేర్ హౌస్కి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటారు. సో ఇంకో ఒకటి వచ్చేసి మీకు రిటర్న్ స్టోరేజ్ లొకేషన్ ఒకటి ఉంది కదా,
ఇది చూడండి, ఇక్కడ కానీ రిటర్న్ గూడ్స్ రిటర్న్ ఉందండి. ఈ రిటర్న్ అనేది ఏంటంటే మన ఏ ప్రోడక్ట్ అయినా ఒకవేళ అది డెలివరీ అయిన తర్వాత అదేమైనా డ్యామేజ్డ్ గుడ్ కానీ లేకపోతే దాంట్లో ప్రొడక్ట్ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే కనుక అది మనము రిటర్న్ చేస్తారు. ఆ రిటర్న్ చేసినప్పుడు సో ఫస్ట్ ఇక్కడ వేర్ హౌస్కి వస్తుంది కదా, ఆ వేర్ హౌస్లో వాళ్ళు రిటర్న్ కూడా స్టోరేజ్ చేస్తారు. సో స్టోరేజ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, దీన్ని ప్లాంట్కి పంపిస్తారు. ఈ ప్లాంట్లో రిటర్న్ గూడ్స్ అని ఉంది, ఇది రిటర్న్ స్టోరేజ్ లొకేషన్ ఉంటుంది. దీన్ని మళ్ళీ ఏం చేస్తారు, దీన్ని ఏమన్నా మాడిఫై చేయాలా, దీన్ని అసలు ఏమైంది దీనికి అని చెప్పేసి దీని మీద రీసెర్చ్ చేసి మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఫినిష్ గూడ్లో తయారు చేస్తారు. దాట్స్ వై ఇది ఏంటంటే రిటర్న్ గూడ్స్. దీనికి కూడా ఒక స్టోరేజ్ లొకేషన్ కావాలి కాబట్టి దీనికి ఒక స్టోరేజ్ లొకేషన్ అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి ఇందులో లోపలికి వచ్చినప్పుడు స్టోరేజ్ లొకేషన్, రా మెటీరియల్కి స్టోరేజ్ లొకేషను, సెమీ ఫినిష్డ్ గూడ్స్కి స్టోరేజ్ లొకేషను, ఫినిష్డ్ గూడ్స్కి స్టోరేజ్ లొకేషను, ఫైనల్ క్వాలిటీ అయిపోయిన తర్వాత ఒక స్టోరేజ్ లొకేషను, ప్లస్ ఇక్కడికి వచ్చేసి రిటర్న్ అయిన తర్వాత రిటర్న్ గూడ్స్కి స్టోరేజ్ లొకేషను, బయట మళ్ళీ వేర్ హౌస్కి స్టోరేజ్ లొకేషన్. ఇవన్నీ ఇట్లా డిఫరెంట్ స్టోరేజ్ లొకేషన్స్ ఉంటాయి మనకి. బట్ దీంట్లో కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. మీకు వచ్చేసి ఒక్కదానికి ఒక స్టోరేజ్ ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు, కొన్నాళ్ళు టెంపరీగా స్టోరేజ్ చేస్తారు వీటిని. తర్వాత వాటిని తీసుకెళ్ళి వేరే హౌస్లో పెడతారు, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఇదంతా కంప్లీట్ వచ్చేసి ప్లాంట్ గురించి. మీకు ప్లాంట్ గురించి ఒక ఐడియా వస్తే కనుక నెక్స్ట్ మనం దీన్ని ప్లాంట్ డిఫైన్ చేసేటప్పుడు ఏమేమి డిఫైన్ చేస్తున్నాం అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది మీకు. సో ప్లాంట్ డిఫైన్ చేసిన ప్లాంట్లో స్టోరేజ్ లొకేషన్ ఏంది, షిప్పింగ్ పాయింట్ ఏంది, ఇవి కనుక మీకు తెలుసుంటే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ ఉందనమాట. సో ఇది మీకు స్టోరేజ్ లొకేషన్ వచ్చేసి, ఈ స్టోరేజ్ లొకేషన్ ఇన్ ప్లాంట్ వచ్చేసి. సో ఇది ప్లాంట్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ ఆన్ చూద్దాం హౌ టు డూ అని. Okay, thank you for watching guys.